సర్ప్రైజింగ్ ఏంటంటే ఇంకో వ్యాన్ లైఫర్ని ఇక్కడనే కలిసిన. సో ఈరోజు వీడియో వచ్చేసి ఆ వ్యాన్ టూర్ చేస్తా. చాలా మంచిగా ఉంది వ్యాన్ అయితే. ఇదే ఆ వ్యాన్ పేరు వచ్చేసి బాటి. నా వ్యాన్కి బెల్లా ఎలా అయితే పేరు పెట్టుకున్నానో అతని వ్యాన్కి బాటి అనే నేమ్ పెట్టుకున్నాడు. వెల్కమ్ టు బాటి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. సో ప్రజెంట్ చూసుకోవచ్చు. సో బ్రోని ఎక్స్ప్లెయిన్ చేయమందాం, బ్రో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చలో, బెడ్ సెటప్ అయితే రెడీ అయింది, చూపిస్తా చూడండి. ఇది సో ఇట్లా బెడ్ అరేంజ్మెంట్ అయితే వేసుకుంటారు. వన్స్ పొద్దున్న లేవగానే ఈ రెండు ఉన్నాయి కదా, ఫస్ట్ సెకండ్, అవి లైన్గా వేర్ చేసి దీని లోపలికి నెట్టేస్తారు, కథం. అండ్ ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు సే టు మై సబ్స్క్రైబర్స్? I just want to tell you all guys that you should try van life once in your lifetime. That's it. Nothing else. హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళీ మనం అయితే వైటీ వ్లాగ్ చేస్తున్నాము. శివరాత్రి అయిపోయాక మళ్ళీ వ్యాన్ కలెక్ట్ చేసుకొని హిమాచల్ ప్రదేశ్కి వచ్చినాం. ప్రజెంట్ అయితే స్లో ట్రావెలింగ్ స్టార్ట్ చేసినాం. హిడెన్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఎవరు ఎక్స్ప్లోర్ చేయని ప్లేసెస్, ఆ ప్లేసెస్లో అయితే మంచిగా హ్యాపీగా పాస్ట్ 2 weeks నుంచి గడుపుకుంటూ మళ్ళీ బీర్కి అయితే వచ్చినుండే. ఆల్రెడీ బీర్లో ఒక వ్లాగ్ చేసినుండే. బీర్ బిల్డింగ్ అనేది ఇది పారాగ్లైడింగ్కి చాలా ఫేమస్ ప్లేస్ వచ్చేసి హిమాచల్లో ఉంది. అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే ఇంకో వ్యాన్ లైఫర్ని ఇక్కడనే కలిసిన. సో ఈరోజు వీడియో వచ్చేసి ఆ వ్యాన్ టూర్ చేస్తా. చాలా మంచిగా ఉంది వ్యాన్ అయితే. ఒక మనిషికి కావాల్సిన అన్ని థింగ్స్ ఈ వ్యాన్లో అయితే ఉన్నాయి. సో అతని నేమ్ వచ్చేసి నిశ్చయ్. నాకన్నా ముందు స్టార్ట్ చేసిన వ్యాన్ లైఫ్ బ్యాక్ ఇన్ 2022 మిడ్లో, జూన్లో అట్లా స్టార్ట్ చేసి ప్రజెంట్ ఫుల్ టైం వ్యాన్లోనే ఉంటూ ఇంకా లైఫ్ని అట్లా కొనసాగిస్తుండు. అపార్ట్ ఫ్రమ్ వ్యాన్ లైఫ్ అతను మంచి ఫోటోగ్రాఫర్. కావాలంటే ఇన్స్టా పేజ్ విజిట్ అయ్యి చూడండి. క్రేజీ తీస్తాడు ఫొటోస్ అండ్ డ్రోన్ షాట్స్, వీడియోస్, స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బాగుంటుంది. చలో మరి ఫస్ట్ అయితే అతన్ని పరిచయం చేసి అతని వ్యాన్ చూపిస్తా. మన బెల్ల అయితే ఇక్కడ ఉంది చూడండి. ఆఫ్టర్ లాంగ్ టైం చూస్తున్నారు కావచ్చు. ఇది కండిషన్. అండ్ అతని వెహికల్ చూపించాలా, ఇదే ఆ వ్యాన్ పేరు వచ్చేసి బాటి. నా వ్యాన్కి బెల్లా ఎలా అయితే పేరు పెట్టుకున్నానో అతని వ్యాన్కి బాటి అనే నేమ్ పెట్టుకున్నాడు. సో ఫస్ట్ బయట ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత లోపల అతను వర్క్ చేస్తున్నట్టుండు వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసి ఇంకా మిగతా లోపల టూర్ అనేది చేస్తా. ఓకే, సో ఫస్ట్ ఫ్రంట్లో చూడండి ఈ స్టాండ్ స్పెషల్గా తను తర్వాత చేపించిండు రీసెంట్గానే. ఒక 6 months బ్యాక్ ముందు తనకు ఒక సైకిల్ ఉంది, ఎలక్ట్రిక్ సైకిల్. సో దానికోసం అనేది స్టాండ్ చేయించిండు. ఆ సైకిల్ కూడా చూపిస్తా, ప్రజెంట్ వేరే దగ్గర ఉన్నట్టుంది. ఇది వచ్చేసి బ్రో సైకిల్, ఓకేనా. సో ఎలక్ట్రిక్ సైకిల్, బ్యాటరీ ఉంటుంది దీంట్లో. బ్యాటరీ 50,000 దీనికి, సైకిల్కి మంచిగా పనికొస్తుంది బైక్ ప్లేస్లో. ఇది ఎన్విరాన్మెంట్కి మంచిగా, పొగగిగా ఏముండదు కదా. జస్ట్ ప్లస్ చైన్ కూడా ఉంది, ఐ మీన్ గేర్స్ ఉంటాయి 1 2 3 4 అట్లా లెవెల్స్. ప్లస్ మైనస్, ఇది స్టార్ట్ బటన్, లైట్, హారన్, ఆల్ సెట్. మెయిన్గా ఈ స్టాండ్ చేపించడానికి కారణం ఆ సైకిలే. అది పెట్టుకొని ఇంకా వెహికల్ ఒక దగ్గర పార్క్ చేసుకొని దాని మీద హ్యాపీగా తిరుగుతాడు బ్రో. అండ్ సైడ్ చూసుకుంటే నార్మల్ స్టిక్కరింగ్ అంటూ ఏం లేదు, జస్ట్ ప్లేన్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే సింపుల్, అగో బాటి ది వ్యాన్ పేరు. అండ్ ఇది వచ్చేసి గ్రీజర్, ఓకేనా, హాట్ వాటర్ కోసం గ్రీజర్. ఇటు సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ కూడా ఏం లేదు, పైన అవెనింగ్ ఉంది. ఈ అవెనింగ్ ఎట్లా అంటే మనకు ఒక ఐరన్ రాడ్ వస్తుంది, దాన్ని బట్టి తింపితే అన్నది బయటకు వచ్చేస్తుంది. సో ఇది బయట సింపుల్గా. అండ్ పైన సోలార్ వచ్చేసి 360 watt సోలార్ ఉంది. అండ్ పైన రూఫ్ టాప్ కూడా ఉంది, కూర్చొని సన్సెట్ చూడడానికి పర్ఫెక్ట్ ప్లేస్. పైకి ఎక్కి చూపిస్తా ఫస్ట్ అయితే, ఇంకా కింద ఏమున్నాయి అనేది చూద్దాం. ఓకే, సో వెనకాల చూసుకుంటే వాటర్ ట్యాంక్ అయితే ఉంది. సో ఇది వాటర్ కోసం, ప్రజెంట్ వాటర్ తెలియదు, వాటర్ లేవు. సో ట్యాంక్ వచ్చేసి 100 liters వాటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్కి ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది చూడండి, ఇక్కడ ఒక ట్యాంక్. ఈ ట్యాంక్ వచ్చేసి అరౌండ్ 80 liters. ఇదేంటంటే వాష్రూమ్లో అంత ఉంటుంది కదా, ఆ వాష్రూమ్ పోయినప్పుడు ఆ వాటర్ అవన్నీ వచ్చేసి ఇలా సెటిల్ అవుతుంది. దీన్ని బ్లాక్ ట్యాంక్ అంటారు, అది ఫ్రెష్ వాటర్ ట్యాంక్. గ్రే ట్యాంక్ లేదు, కిచెన్లో వాడంగానే ఆ వాటర్ అనేవి కిందికి వచ్చేస్తాయి. సో దాని అవుట్లెట్ ఏమో ఇది ఉంది. ఓకే, సో ఇది బయట. లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయి నేనైతే బ్రోని పరిచయం చేస్తా. లెట్స్ గో. చలో, సో ఓపెన్ చేయగానే మనకైతే 2 seats ఉన్నాయి. సో ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ట్రావెల్ చేస్తే
వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు, దాన్ని లిఫ్ట్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళాలా. ఇది డ్రైవర్ సీటు. అండ్ ఇక్కడ బ్రో. హలో బ్రో, కైసే? बढ़िया bro. ఆల్ గుడ్? All good bro. Wow. Welcome to Bati. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. సో ప్రజెంట్ చూసుకోవచ్చు. సో బ్రోని ఎక్స్ప్లెయిన్ చేయమందాం, బ్రో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చలో. బేసిక్గా బ్రో వచ్చేసి నార్త్ ఇండియన్, సో ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చలో బ్రో, ఎక్స్ప్లెయిన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యువర్ వ్యాన్. ఓకే bro. చలో. స్టార్టింగ్ ఫ్రమ్ ఫ్రంట్. No, I'll start from here. Like this is a reverse parking camera thing. ఓకే. And like it's a very important part in my van because big vehicle and you can't see the back side. Okay. Then you have a 2-burner gas stove, like a proper gas stove. Please come in, bro. ఓకే. Okay. Then this is now like I'm cleaning it. So I have this rack for masalas and chocolates and everything. Like it's completely full. Now it's completely empty because of the rat. Like you can see all this, yeah. And here I have a shoe rack and a little bit of tools. So this two are shoe racks, and even I have storage here. Okay. ఫర్ కట్లరీస్ అండ్ ఎవ్రీథింగ్. I keep like normal stuff, like low heighted stuff here because half of the gas is here from down. Okay. So even this are like all storage which are empty right now but which are filled. Yeah, always. Plates and everything. Cleaning, bro. Okay. ఓకే. Yeah, and here we have a sink. ఓకే. Yeah, like a full-fledged sink. Okay. And Oh. on this side we have a full functional toilet. Okay, so I'll show you, bro. So this is jet spray. వావ్. Yeah, it works nice. Yeah. Then I have a marine grade toilet. Okay. ఓకే. Okay. Then here I have an exhaust fan which is working right now. నైస్ Okay. నైస్. And shower. Okay. So you Bro, can do sit you there. fit in this toilet? Yeah, easily, bro. You can try sitting in. Go inside. Go, bro. లోపలికి వెళ్దాం. అమ్మా, కరెక్ట్ పర్ఫెక్ట్ ఉంది. అంటే ఇరికి కూడా లేదు. స్పేషియస్ బ్రో, ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. Spacious, right? అండ్ ఆల్సో వి కెన్ టేక్ బాత్ ఆల్సో. Yeah, you can sit and take bath like. నైస్. Yeah. అండ్ ఆల్సో ఐ థింక్ you do outdoor bath also, right? Yeah. Using So this one. This faucet. Yeah. Then I have storage here. I have a gas cylinder here, fire extinguisher, and other cleaning stuff, and some bags and newspapers, everything. Okay. Then Here we go. Like I don't use it much, but I do have a 50 liters fridge when needed. వావ్, I can turn it on. Yeah. Oh, it's completely out now. నైస్. Yeah. पूरा मिल्क का सेट खरीद गया. ये लाख में तो it was needed, bro. yes है ना? I have nice. this fridge का set. చలో మళ్ళా పెట్టేసిండు. हाँ. Then Okay, I have fridge here. Then I have a storage box here. Okay, I had a water tank here, but I removed it, like drinking water. Okay. all right. So it was difficult to fill it and put it back. And I had this here, like a nozzle kind of thing. yes. Yeah. So all the water used to come up. Then I have like a bookshelf here. Wow, nice bro. Okay, all the books and some board games. Okay. So I have a storage here. Then here I have a laptop compartment padded. Oh, Okay. like a secret space. Yeah. Safe And side. then I can also keep on charging something inside, like if I wish to. Yes, camera, Yeah, laptop. anything. Okay, but I don't need it. Like Mm. yeah. And then here I have like storage for clothes. Here, similar here. Okay. So I have like this 4. Okay. And here also I have storage for clothes and everything. Oh, nice. Yeah, same on this side too. Okay. And where is your bed? So my bed opens up till here, bro. Mm. Till the sink. Like it's a queen size bed. Okay. People can easily sleep on it and. Okay, normally we will drag that till here. Yeah. We just unlock it. We just remove all the stuff, and we just keep on dragging it till here. Nice. Yeah. So the 75% sink is covered. Okay. బెడ్ సెటప్ అయితే రెడీ అయింది, చూపిస్తా చూడండి. ఇది
సో ఇట్లా బెడ్ అరేంజ్మెంట్ అయితే వేసుకుంటారు. వన్స్ పొద్దున్న లేవగానే ఈ రెండు ఉన్నాయి కదా, ఫస్ట్ సెకండ్, అవి లైన్గా వేరు చేసి దీని లోపలికి నెట్టేస్తారు, కథం. సో అప్పుడు కూర్చోడానికి, వర్క్ చేసుకోవడానికి వాళ్ళకి స్పేస్ ఉంటుంది. ఇక్కడ ఒక ఫ్యాన్, ఇక్కడ ఒక ఫ్యాన్, 2 ఫ్యాన్లు ఆన్ చేసి ఈ విండోస్ని వెనక అంటారు, అయిపోయా. ఇది सोफा कम बेड नहीं, ओनली बेड, नो सोफा. सोफा नीचे सिटिंग सिस्टम. ఇట్లా కన్వర్ట్ చేస్తాడు అన్నమాట. ఇవి ఉన్నాయి, డ్రైవింగ్ చేసేటప్పుడు ముంగటికి రాకుండా స్టిఫ్గా ఉంటాయి. పిల్లోస్ అటు పెట్టి ब्लैंकेट పెట్టేస్తే हो गया. सिंपल. 1 मिनट, 1 मिनट का प्रोसेस. हाँ bro, 1 मिनट, not more than that. हाँ, अंडर 1 मिनट. ये हो गया भाई अपना living area ready. Then I have a working table over here, bro. Oh. 2 sofa sets. I can easily work on laptop here. Yeah. Yes. And what about this one? This compartment. So this is a small storage. Okay. Yeah, where I keep That's my fine. important stuff and anything required. Then I have one more storage over here, Oh. which is a very big storage. RC car. Yeah, yeah. Oh. We can drive it now. Nice, nice. Everything. Yeah. Done. Yeah, same storage here too. Hmm. Okay. And you have 2 fans for ventilation. 2 fans for ventilation. Chalo. This is all running on. From where did you bought these fans? You can easily get Amazon. No, I bought it offline. only. Offline. Yeah, this is like car fan, 12 volts. Yeah. Yeah, and enough. Like, then here you can show it from here, bro. Wow. Oh, mirror. A full length mirror. Mirror and all FMCG products. Dressing table kind of thing. Yeah. సో ఇట్లుంది వ్యూ చూడండి. అండ్ ఐ థింక్ దిస్ వన్ ఇస్ ఏసీ, రైట్? Yeah, this one is AC, but car AC, like Okay. works on battery. I think we have 2 here and Here back. also. Okay, 4. Yeah. 8 outlets. Yeah. Okay, So chalo. it's enough, more than enough. Okay. Let's go back side of the van. Yeah, bro. Let's go. సో లోపల అయితే ఇట్లుంది. సో వెనకాల చూపిస్తా, వెనకాల ఎలక్ట్రిక్ సిస్టమ్ అంతా ఉంటుంది. చలో. చలో. So bro, I keep all my camping stuff like a tent, chair, and this like Yeah. water pipe, hammock, extra inverter. Extra inverter. Yeah, Oh, extra inverter. nice. Yeah, then I have a storage here, like small Okay. storage, not that big. Okay. Then this is a work table which I hardly use. Yeah. But if I have to keep some inverter or anything, I can It will easily work put actually. it here. And if I have to do outdoor cooking also, I can do it. Like I have done it few times. Nice. What about the electric system? So I have a inverter by UTL, which is connected by 375 watt solar panel. Okay. This is lithium ion batteries. Okay, 4 batteries, 40 Ah each. So it makes like 160. 160 Ah batteries. Okay. Then I have USB ports here. Oh. I have almost like, bro, 13-14 USB ports. Yeah. And this charging here. Nice. This side too. Like Like normally what is this? this is MCB, like whole MCB. MCB. Yeah. This is 12 volt MCB. This is. So how many hours you will get backup with that 370 watt solar? So like whenever I use it in Ladakh, I was using it, so I was able to charge my drone, cameras, laptop, lights inside, and some kitchen gadgets too. Like it's more than enough For 24 hours? Yeah, like if you on 24 hours. Right? Yes. Yeah. So what is the part you like more about your van Bati? The bed, bro. It's the most comfortable bed. Okay. Yeah. All right. And even the deck above. చలో వన్స్ విల్ గో టు ద డెక్. Yeah, we'll go to the deck. ప్రజెంట్ ఈ వ్యాన్ టెర్రస్ చూపిస్తా పైన, నార్మల్ డెక్ అని పిలుస్తారు కదా. సో ఎట్లా కూర్చొని మనం సన్సెట్ చూడొచ్చు అనేది చూపిస్తా పదండి.
चलो ब्रो. Chalo, let's go, bro. This, I tried this for the first time, bro. I used to come up from the tire. Even I had a ladder, but I dumped it in at my place. Best. Yeah. Because it was taking only space in my van. అట్లా ఎక్కొచ్చు అనమాట. చలో మనం కూడా పోదాం. Bro, not that. Here. Or here maybe. What happened here? It's just coming out. Okay. Yeah. సో అది వచ్చేసి ఏసీకి ఎగ్జాస్టర్ బయటికి వెళ్ళిపోవడానికి అండ్ సోలార్ ప్యానెల్ 3 ఉన్నాయి 370 యావెనింగ్ చూసుకోవచ్చు. సో ఇట్లా సన్సెట్ చూస్తాడు. అది సన్సెట్ అవ్వబోతుంది. ప్రజెంట్ అక్కడికి వెళ్తున్నాం. సో ఇదన్నమాట ప్రజెంట్. This is a sitting deck. Okay. సూపర్ బ్రో. దిస్ ఐడియా ఇస్ వెరీ నైస్ యాక్చువల్లీ. Sit easily, relax. Even we can work from here also. Yeah, if you want to. But Chala bro. From this side. yeah. Since how long you are traveling 2.5 years in this van. in this van? Yeah. Why you choose the van life rather than normally choosing a location and settling over there? So like this is like ultimate freedom. I am a photographer, so I can travel anywhere and stay as long as I want and click pictures, and I don't have to pay for hotel, food. Yeah, just the Electricity. fuel part. Yeah, That's only, it. only fuel groceries. Yeah, fuel and groceries. That's it. Like what are the future plans to continue with the same van or upgrade to a bigger van? Upgrade to a bigger van, 4x4 definitely. This one is not 4x4, right? this one is not Okay, 4x4 guys, normal 4x2. Yeah. Mm. So a 4x4 van, mostly Ashok Leland or SML. Let's see. So like what you will suggest for upcoming generation or people who want to start van life in India? So if you want to start a van life, you should definitely rent out a van for 15 or 20 days at least to get a hang of For it. your experience. Yeah, for your experience, and then you can consider by like what budget you have for your van. Yeah, it's what I feel is like you should invest once. Like you should invest good amount, and because on road you need comfort, bro. That's it. Yeah. And anything else you want to say to my subscribers? I just want to tell you all guys that you should try van life once in your lifetime at least. That's it. Nothing else. Adi guys ante. So must should visit bro's page. He's a good photographer and his posts are amazing. Chalo then. So ee video kante. Until then, see you. Bye bye.